అమ్మా మా ఆయన ఊరికే ఫోన్ చేస్తున్నాడమ్మా, ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను. ఉండమ్మా 2 రోజులు పోదు గానే. ఇప్పుడు నీ మాదిరిగానే పెట్టుకోండి ఇక్కడ, అక్కడ కాపురాన్ని పోదు బావ ఎవరినో చేసుకునేస్తాడు. మా నేను వీడికి ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు మా, చూడు ఎట్ట మాట్లాడుతున్నాడా. ఏంద్ర అక్కను పట్టుకొని ఆ మార్గం మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నాను మా నేనా, ఇవాళ వచ్చి ఇప్పటికి నెల అవుతుంది. ఆడ మొగుడు ఇల్లు వాకిలు అత్తమా ఏమనుకోకుండా ఏడే కూర్చోంది. ఏడు కూర్చొని నేనేం తినేలేదు లేరా, వెళ్ళిపోతానా. అమ్మా నీకు ఒక దండం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా, ప్రశాంతంగా ఉంటాం. చిన్న పెద్ద లేకుండా ఏంద్రా మాట్లాడేదా, పోరా ఇక్కడి నుంచా. ఏందమ్మా పోయేదే, రేపు నేను కూడా పెళ్లి చేసుకుంటాను, నీ కోడలు వాళ్ళ అమ్మగారి ఇంటికాడ కూర్చుంటది, నువ్వు కూడా గుమ్ముంటావా? ఓయమ్మా వీడు ఎప్పుడెప్పుడు తరిమేద్దాం అని అన్నాడమ్మా, నాయన్ని అడిగి 1 లక్ష రూపాయలు తీసి నేను వెళ్ళిపోతాం మా ఇంటికి. అద్దో ఇవాళ గురించి నాకు తెలుసు, 1 లక్ష రూపాయలకి వేసింది చూడు టెండర్. 1 లక్ష రూపాయలు అంటే ఏడ తెచ్చిచ్చేదమ్మా, మీ నాయన దగ్గర కూడా ఏం లేదు ఇప్పుడు. ఇంతకీ 1 లక్ష రూపాయలు ఎందుకు అడుగుమా? ఏంది మా వీడా ఈ మాదిరి మాట్లాడుతున్నాడా? అని నా ఖర్చుకి మా అడిగేదే, ఏమన్నా కావాల్సి ఉంటే నేను చేతులు కట్టుకుని ఆయన అడగాల్సి వస్తుందా? మొగుడిని అడగడానికి కూడా ఫీల్ అయితే ఇప్పుడు ఎట్ చేస్తాం మా సంసారం అక్కడ. నువ్వుమే మా, నువ్వు కూడా నాయన్ని ఏదన్నా అడుగుతావు, అంత మాత్రాన నువ్వు చేతులు కట్టుకున్నట్టు అయిపోతుంది. దానికే నువ్వు ఏ రోజైనా అవమానంగా ఫీల్ అయినావా చెప్పమా? ఏమ్మా వాడు ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే గమ్మునుండవు నువ్వా? గమ్మున ఉండకుండా ఇంకేం చేసేది నాయన, ఏదో నా బిడ్డ నాతో పాటు 2 రోజులు ఉంటుందని ఆశపడ్డాను. ఇక్కడ చూస్తే నువ్వు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నావు, అక్కడేమో నీ మొగుడు దగ్గర డబ్బులు అడిగేదానికి అవమానంగా ఫీల్ అవుతున్నావు. ఇందుకు నీకు డబ్బులు ఎందుకు నాయన, నీకు ఏదన్నా లోడ్ చేస్తాడా నీ భర్త? ఏంది మా నువ్వు కూడా వీళ్ళలాగే మాట్లాడుతున్నావా? అంటే ప్రతి దానికి ఆయన నేను అడుక్కోవాలా, నేమన్నా అడగతినేదాన్నే? మీమే నోర్మి, నీకు మేము ఎంత పెట్టినా గానీ ఎంత చూసినా గానీ చివరికి నీ భర్తే నీకు దిక్కు. ఇంకొకసారి అల్లుడు గాని తక్కువ చేసి మాట్లాడినావో నా ఇంటి గడప కూడా దక్కని నిన్ను, నా గడపను చెడబుట్టావు కదే నువ్వు. అమ్మా నన్ను అందరూ కొట్టే వాళ్ళు తిట్టే వాళ్ళేనా, నాకెందుకు ఈ బతిక? ఇట్టా మాటలు మాట్లాడే కదా నువ్వు అల్లుడు గారి మనసుని బాధ పెడుతుండేదా? అక్క ఎందుకక్క ఈ మాత్రం ఇంట్లో ఆడస్తావా? ఆడబిడ్డ ఇంట్లో ఆడస్తే అడిష్టం అక్క. ప్రతి ఒక్కరు అడుక్కునే వాళ్ళే నాయన ఈ ప్రపంచంలో. నీ మొగుడిని నువ్వు డబ్బులు అడిగేదానికి నేను అడక తినేదాన్ని అని అంటున్నావే, నీ మొగుడు అన్నం పెట్టు అని అంటాడు, అప్పుడు నీ మొగుడు కూడా అడక తినేవాడు అయిపోతాడా? అమ్మ తల్లే, మీకు ఒక దండం, మీ ఇంటికి ఒక దండం. మిమ్మల్ని డబ్బులు అడిగి తప్పు చేశాను నేను, మీకన్నా మా ఆయన ఎన్నో రెట్లు మేలమ్మా తల్లే. మా ఆయన్నే అడుక్కుంటా పోండి. నాయనా ఆయన అక్కకి 1 లక్ష రూపాయలు కావాలంట. అవా అర్జెంటుగా నువ్వు ఇంటికి వచ్చేయి, ఇక్కడ ఊరు నన్ను పట్టించుకోవటం లేదు, తీసుకొని వెళ్ళిపోదు నువ్వు.